హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భానుశివ. ఇవాల్టి రెసిపీ సమ్మర్ స్పెషల్ రెసిపీ మజ్జిగ పులుసు. వెజిటేబుల్స్ వేయకుండా కూడా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మజ్జిగ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 స్పూన్ల బియ్యము, 2 స్పూన్ల కందిపప్పు 15 నిమిషాల పాటు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. మిక్సీ జార్లో నానబెట్టుకున్న కందిపప్పు, బియ్యము, 6 పచ్చిమిర్చి చీలికలు, అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసి పేస్ట్ చేసుకోవాలి. ఒక కప్పు పెరుగు తీసుకొని ఈ విధంగా మజ్జిగలాగా, అంటే మజ్జిగ కన్నా కూడా కొంచెం చిక్కగా చేసుకోవాలి. సరిపడా ఉప్పు, పసుపు, ముందుగా చేసుకున్న పేస్ట్ వేసి కలుపుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయను ఈ విధంగా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి. టమాటో 1, 3 పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు 10, కరివేపాకు 2 రెమ్మలు, చింతపండు కొంచెంగా తీసుకోవాలి, చాలా కొంచెంగా తీసుకోవాలి. ఈ చింతపండుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండెలు పెట్టి 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు వేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర వెజిటేబుల్స్ ఏమన్నా ఉంటే వేసుకోవచ్చు, వేయకపోయినా పర్వాలేదు. టమాటో ముక్కలు, కరివేపాకు వేసి టమాటో ముక్కలు మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని ముందుగా చేసి పెట్టుకున్న మజ్జిగ పులుసులో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. కలపకపోతే పులుసు విరిగిపోయినట్లు అవుతుంది, కాబట్టి కలుపుతూ ఉండాలి. పులుసు కొంచెం చిక్కబడి మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న చింతపండు పులుసు కొంచెం పోసి కలుపుకోవాలి. పెరుగు పుల్లగా అంటే అవసరం లేదు. పెరుగు పుల్లగా లేకపోతే ఒక్కరోజు చింతపండు అయినా నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు. చింతపండు పులుసు పోసిన తర్వాత 2 నిమిషాలు ఉడికించుకొని కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.